కేసీఆర్ చర్చకు రా అని చెప్పేసి గూట్లో ఉన్నది మీ పీకలేని మొగడట ఏట్లో ఉన్నది వీక్తాను వినట. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఈయన ఉన్నది వీకవాయట, లేదు లేదు నీ ఆడ ఉన్నది వీకొత్తా అని తెలంగాణ రాష్ట్రంలో పాపం మా రేవంత్ అన్న చాలా రోజులకి వెళ్ళి ఎప్పుడెప్పుడు మళ్ళీ మొరులుతాడు, ఎప్పుడెప్పుడు ఈ రాష్ట్ర ప్రజల ముందర కేసీఆర్ తిరుగుతాడని చెప్పేసి చాలామంది ఎదురు చూస్తారు. సో ఆ క్షణం రానే వచ్చింది. ఇక మళ్ళా బూతుల పర్వం మొదలైంది. అలా బాధ ఏందో అర్థం కావట్లేదు కాంగ్రెస్ పార్టీ ఉంది. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలి, పాలన పైన చర్చ పెడదామన్న వీళ్ళంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు చర్చ పెట్టడానికి మీరు ఏం పని చేసిర్రు, ఏమైనా పని చేస్తే కదా చర్చ అనేది. ఎప్పుడు చర్చ పెడతారు? అవతలోడు చేసిన పనులు 4 ఉండి మనం చేసిన పనులు 10 ఉంటే చర్చ పెడతాం. అవతలోడు చేసిన పనులు 20 ఉంటే మన 0 ఉంటే చర్చ పెడతాం. సో రేవంత్ రెడ్డి ఏమంటే పాలన పైన చర్చకు సిద్ధం అంటుంది. ప్రజలు చర్చను అడుగుతలేరు, పాలన అడుగుతున్నారు. కేసీఆర్ గారి కంటే బ్రహ్మాండంగా రేవంత్ రెడ్డి గారు పరిపాలించాలని ప్రజలు అడుగుతున్నారు. అది ప్రజల నుంచి వస్తున్న డిమాండ్. కానీ అది పక్కన పెట్టి ఈ తిట్టుడే పనిగా పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి నాకంటే ఎక్కువ. నేను మా మల్లిగాంధీ చెట్టి ఉన్నది ఆయన కూడా కదా. మరి మనం జర్నలిస్ట్ ఉన్నాం, ఆయన రేవంత్ రెడ్డి అట్లా కాదు, ఆయన ముఖ్యమంత్రి ఉన్నాడు, ఆయన పనులు చేయాలి. సో టైటిల్ చూడొచ్చు, పాలనపై చర్చ పెడదాం అనేది ఇవాళ టైటిల్. దానికి క్వశ్చన్ మార్క్ కూడా పెట్టినాయి. మరి రేవంత్ రెడ్డి ఆస్థాన మీడియా వెలుగు పత్రికలు వచ్చిన వార్తలు ఒకసారి మొదట చూద్దాం. ఈమె పెద్దమూతైదు అనమాట. సో ఈమె ఏం రాసింది చూడొచ్చు. మీ 10 ఏళ్ల పాలన మా 2.5 ఏళ్ల పాలనపై కేసీఆర్ చర్చకు రా అని చెప్పేసి గూట్లో ఉన్నది మీ పీకలేని మొగడట ఏట్లో ఉన్నది వీక్తాను వినట. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఈయన ఉన్నది వీకవాయట, లేదు లేదు నీ ఆడ ఉన్నది వీకొత్తా అని కేసీఆర్ 9.5 సంవత్సరాలు లేదంటే 10 సంవత్సరాలు ఏమేమి పథకాలు వచ్చినాయి, ఏమేమి రాలేదు అనేది ఇలా సమాజం కూడా ఉన్నాయి. దానికి తోడు ఈ 2.5 సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి పరిపాలనలో ఈయన ఏమేమి చేసిండు, ఏమేమి చేయలేదు అనేది ప్రజల ముందర ఉన్నాయి. దాదాపుగా 2.5 సంవత్సరాలుగా ఈ కాగితం పట్టుకొని తిరుగుతాను. ఇది కాంగ్రెస్ గ్యారంటీ కార్డు. ఇందులో ఉన్న హామీలు కాంగ్రెస్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు. కేసీఆర్ కంటే బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాం, మాకు ఓటేస్తా అని చెప్పేసి నమ్మబలికి ప్రజలకు ఈ గ్యారంటీ కార్డు ముందర పెట్టి 100 రోజులలో దీన్ని అమలు చేస్తాం, లేని పక్షంలో రాజీనామా చేసిపోతాం అని చెప్తే నిజమేనేమో పెద్ద పీకుడు మునగాడని మురుతున్నాం కదా మనం కూడా. రేవంత్ రెడ్డి తెల్లారితే ముత్తుకుంటున్నాడు కదా నూరప్పలం లెక్క. మా నిజంగానే అంత తెలివికల్లోడేమని చెప్పేసి రాష్ట్ర ప్రజలు వాస్తవానికి ఈయన ఓటేశారు. మరి ఏం చేసిండు ఆయన 2.5 సంవత్సరాలు అంటే రైతు బంధు ఎగ్గొచ్చిండు, రుణమాఫీ ఎగ్గొచ్చిండు, కరెంటు ఎగ్గొచ్చిండు, నీళ్లు ఎగ్గొచ్చిండు, పెన్షన్లు ఎగ్గొచ్చిండు. ఈయన ప్రభుత్వం పేరు ఎగ్గొట్టుడు పరిపాలన పెట్టుకోవాలి. ఆయననేమో ఇచ్చే పరిపాలన అయితే ఈయన ఎగ్గొచ్చే పరిపాలన, ఆయన దోసుకునే పరిపాలన ఈయన దాచుకునే పరిపాలన డబల్. సో ఆయన ప్రభుత్వంలో ఆయన కుటుంబం దోసుకుని, ఈయన ప్రభుత్వంలో ఆయన కుటుంబం దోసుకుంటాను. ఎవడేం సుఖం కాదు. కానీ విషయం ఏంటంటే కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు రైతు బంధు ఆగలేదు, రుణమాఫీ ఆగలేదు, రైతులకు నీళ్లు ఆగలేదు, కరెంటు ఆగలేదు. ఒక్క నిరుద్యోగులు తప్ప దాదాపుగా రాష్ట్రంలో అందరూ సంతోషంగా ఉన్నారు. దాదాపుగా మా రైతులైతే బాసాప్తా సంతోషంగా ఉన్నారు. మరి ఈ దశమూరు మీద కూర్చొని దరిద్రుడికి ఓటెత్తి అలా రైతులు వాళ్ళ బతుకు చూస్తాను రోడ్ల పొంట. ఇలా ఈయన మోతవారి అంటాడు, పాలన పైన చర్చకు సిద్ధం అంటాడు. ఏం బీకినామని చర్చ పెడతాం? ఇప్పుడు చర్చ పెడితే వాళ్ళు గింతలా బుక్ పట్టుకొస్తారు. ఇప్పుడు ఇంతలా బుక్ పట్టుకొచ్చి ఇగో ఈ 10 సంవత్సరాలు మేము గింత చేసామని చెప్తారు. నువ్వేం చేస్తావు? కేసీఆర్ లంగా, కేసీఆర్ దొంగ, రైతు బంధు ఎదురంటే కేసీఆర్ లంగచ్చి, రుణమాఫీ ఎదురంటే కేసీఆర్ దొంగచ్చి. ఏది చూడు ఏది అడిగినా తిట్టుడు ముందర పెడితే తిట్టుడు పురాణం అవుతుంది. మన బూతుల రెడ్డి అవుతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి తీసేసి బూతుల రెడ్డి పెడుతుంది మనకు. చర్చకు సిద్ధం అంటాడు. 10 ఏళ్లలో పాలమూరు జిల్లాలో ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదు కేసీఆర్ అంటూ.
మరి పాలమూరుతో పాటు తెలంగాణ రాష్ట్రం కూడా కేసీఆర్ ఏం చేయాలని చెప్తావా? ఇప్పుడు నీకు ప్రాంతం పైన ప్రేమ ఉంటే నీ ప్రాంత ప్రజలకైనా పథకాలు వస్తున్నాయా? ఏందంటే చెట్టు పేరు చెప్పి కాలు చెప్పినట్టుగా మహబూబ్ నగర్ బిడ్డు చెప్పుకొని తిరగాల్సింది నువ్వు. వాళ్ళకి చేసిన మేలేంది? ఇక మా భూములకు సాగునీరు రాలే, మా కష్టాలు తీరలే. ఇప్పుడు నేను దీనికి సమాధానం చెప్తా. ఇదే రేవంత్ రెడ్డి ఆయన టీడీపీలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, అధ్యక్ష మా తండ్రి చనిపోతే స్నానం చేయడానికి కూడా నీళ్ళు లేవు అధ్యక్ష, మేము నెత్తిన నీళ్లు పోసుకొని ఇంటికి పోయినాం అధ్యక్ష, ఇంటికి పోయినాక స్నానం చేసిన అధ్యక్ష, అది మా పాలమూరు పరిస్థితి చెప్పింది. ఇలా పాలమూరులో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వచ్చిన అట్లే ఉందా పరిస్థితి? సరే, ఆయన చేతనైనంత వరకు ఆయన మార్చిండు, నీ చేతనంత వరకు నువ్వు మార్చినామంటే ఉన్నది ఖరాబ్ చేసి కూర్చున్నాం. ఆయన చెరువులు నింపిండు, కాలువలు నింపిండు, నీళ్ళు తీసుకొచ్చిండు. మరి నువ్వు నీళ్ళు తీసుకురాకపోతే చెరువులలో నీళ్ళు లేవా, కాలువల నీళ్ళు లేవా, పొలాల నీళ్ళు లేవా, ఏడ నీళ్ళు లేవా? ఏతుల మటలు మాత్రం పొడుగు వస్తున్నాయి. ఇది ఎట్లా? ఇక పరిహారం అడిగిన ఉద్దండాపూర్ నిర్వాసితులను జైల్లో పెట్టి కొట్టించిన చరిత్ర మీది. పాదయాత్ర కాదు, కాశీ దాకా పొర్రు దండాలు పెట్టినా మీ పాపాలు పోవు. కృష్ణా జలాలపై ఏపీతో చర్చలకు కేసీఆర్ అడ్డుపడుతున్నాడు. ఏపీతో కొట్లాడైన పాలమూరు రంగారెడ్డికి 90 టీఎంసీలకు ఎన్ఓసి తెస్తా, ప్రాజెక్టు పూర్తి చేసి 26 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తాం. ఇందుకోసం గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు మంజూరు చేసే బాధ్యత నాది. ఈ మట్టి బిడ్డగా జిల్లా ప్రాజెక్టుల కోసం 30 నెలల్లో 8,000 కోట్లు ఖర్చు చేసిన 30 నెలల్లో 8,000 కోట్లు ఖర్చు చేసినట్టున్నాయి. మరి ఆ పైసలు మీకు చెప్పరా? జర మహబూబ్ నగర్ ప్రజలు చెప్పాలి. ఇక గోదావరిపై చర్చిద్దామంటే మహారాష్ట్ర సీఎం దాగుడు మూడుదల ఆడుతున్నట. బీజేపీ నాయకులు ఎన్నాళ్ళు తప్పించుకు తిరుగుతారో చూద్దాం. అడుగుతాం కడుగుతాం తుమ్మిడిగేసి కచ్చి తిరుతామని చెప్పిండు జడ్చర్ల బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి. డైలాగులు పేలినాయా? ఇంటెలిజెన్స్ చెప్పాలి. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఏడ బూతులు మాట్లాడుతూ ఉంటూ దానికి ప్రజల నుంచి ఎంత రెస్పాన్స్ వస్తున్నది, అదే అలా పని ఇప్పుడు. సో మరి అన్నగారు పాలమూరు రంగారెడ్డి కడతాడట, తుమ్మిడి హెచ్చి కడతాడట. దానికి తోడు ఆ మచ్చి బిడ్డగా మహబూబ్ నగర్ ప్రజలకు 30 నెలల్లో ఈయన ఇది ప్రాజెక్టుల కోసం 8,000 కోట్లు ఖర్చు పెట్టినట. 8 ఎకరాల కన్నా నీళ్ళు వస్తున్నాయా? మరి కేసీఆర్ కంటే 8 ఎకరాల కన్నా నీళ్ళు ఎక్కువ వస్తున్నాయా ఇలా మహబూబ్ నగర్ జిల్లాలో? అడుగుదాం ప్రజలకు, అడిగి నిజంగా వస్తున్నాయా అని. ఇక రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన ఈ ఆనిముత్యాలు, ఈ శిల్కా పలుకులు నిన్న జడ్చర్ల సభ పెట్టింది. ఆ సభలో మాట్లాడినా ఈయన పక్కన ఉన్నాడు చూసినా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, ఆయన కూడా తలూపాడు పాపం. ఆయనకి ఇష్టమే లేదు మా కాంగ్రెస్ గవర్నమెంట్ అట్టర్ ఫ్లాప్ ఫెయిల్ అంటున్నా. ఆయన కాడికే పెట్టినట్టు సభ నిన్న నడిపించిండు రామాయణం. ఈ రామాయణాన్ని అన్ని పేపర్ రాసినాయి. ఇప్పుడు రైతు బంధు కేసీఆర్ 10,000 ఇచ్చిండు, చర్చనే ఏడంటే ఆడ పెడదాం. రైతు బంధు కేసీఆర్ 10,000 ఇచ్చిండు, నేను 15,000 ఇస్తా. బీఆర్ఎస్ వాడు రైతు బంధు కాంగ్రెస్కి ఓటేస్తే రైతు బంధు రాదంటుండు. మేము దివాళంగా అన్నామా? మాకు ధమాకు లేదా? ఎందుకు రాదా రైతు బంధు? 10,000 కాదు 15,000 వస్తుంది. ఇప్పుడు ఓటు వేస్తే 10,000 వస్తుంది, వాళ్ళకు ఓటేస్తే 10,000 వస్తుంది, మాకు ఓటేస్తే 15,000 వస్తాయి అని కహానీలు చెప్పిన ఇవాళ రైతు బంధు 15,000 వేస్తున్నారు ఈ రాష్ట్ర రైతాంగానికి. ఈ ఒక్కటి చాలు చర్చ పెడతానికి, ఇంకా 16 అవసరం లేదు. ఇగో కేసీఆర్ పెద్ద కొడుకు లెక్క 1,00,000 రూపాయలు బిడ్డ పెళ్లికి ఇచ్చేది. 1,00,000 రూపాయలు ఎట్లా? ఆడ పెళ్ళి అయింది, 16 రోజుల పండుగ అయిపో ముందుకే ఇచ్చేది పైసలు. తెలుసుగా 16 రోజుల పండుగ అంటే పిల్లగాడు 16 రోజులు బయటకు రాకుండా ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళకుండా ఉంటారు. సో ఆ 16 రోజులల్లో ఈ కళ్యాణ లక్ష్మి పైసలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు వేసేది. మనం ఏం చేస్తున్నామంటే
పెళ్లి కావాలి, పిల్ల ప్రెగ్నెంట్ కావాలి, పిల్లకి డెలివరీ కావాలి, డెలివరీ అయినాక కొడుకు మనవడో మనరాలు ఎత్తుకొచ్చినాక నెల రోజులకు మనం ఇస్తాను. అది ఎట్లా? ఆయన లచ్చ ఇచ్చిండు, లచ్చకు తులం బంగారం కలిసి ఇస్తున్నాం మనం. చర్చ పెట్టాలి ఇప్పుడు దీనిపైన. ఓ కేసీఆర్ పెద్ద కొడుకు లెక్క 2000 ఇస్తుండు, 2000 కాదు ముసలాయనకి ఒక్కరికే ఇస్తుండు. ముసలవ్వకు ముసలయ్యకు ఇద్దరికి మేము శరణాలు వెళుతాం మాకు ఓటెత్తే. చర్చ సిగ్గులజ్జ ఉంటే ఏడ పెడతాను చెప్పు. చర్చ పెడతానికి నువ్వేం వీక్తే పెడతావు? కానీ వీక్తే కదా మన చర్చ పెట్టేది. సున్నా గాడిద గుట్టు తప్ప ఏం లేదు చర్చ పెడతానికి.